హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ మా హస్బెండ్ నేను ఏమైనా నాన్ వెజ్ తీసుకొద్దామని చెప్పేసి బయలుదేరాము. మేము ఒకటి తీసుకొద్దామని వెళ్తే అది లేక డిసప్పాయింట్ అయ్యి వేరేది తీసుకొచ్చాము. మేము కౌజు పిట్లు తీసుకుందామని వచ్చామండి. ఆ కౌజు పిట్లు ఎగ్స్ ఉంటాయి కదా, అవి పిల్లలకి ఉడికించి పెడితే చాలా మంచిదంట. అక్కడైతే అవి లేవన్నారు. అక్కడ చూసారు కదండి, చిన్న చిన్న గుడ్లు కనిపిస్తున్నాయి కదా, కోడి గుడ్లు. నాకు చాలా ఇష్టం ఆ గుడ్లు అంటే. మీలో ఎంతమందికి ఇష్టం ఆ కోడి గుడ్లు అంటే? ఫారం కోళ్ళు, మటను అన్నీ ఇవే షాప్లో ఉంటాయండి. అసలు మటను తీసుకుందాం, అసలు ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు, కానీ మా హస్బెండ్కి నచ్చలేదు. అలా అని చెప్పేసి మళ్ళీ మేము వెనక్కి వచ్చేసి మేము ఎప్పుడూ తీసుకునే మటన్ షాప్కి అయితే వచ్చాము. వచ్చి 1 కిలో మటన్ అయితే తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఒకవైపున చట్నీ కోసం వేయించుతున్నానండి. పల్లీలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుతున్నాను. ఇంకోండి ఇడ్లీ అయితే పెట్టేశాను, ఇంకా ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నేను మార్నింగ్ ప్రతిరోజు ఆమ్లా డ్రింక్ అయితే తాగుతాను. ఈ ఆమ్లా క్యూబ్స్ అయితే ఒక గ్లాస్లో వేసేసుకొని వేడి వాటర్ వేసుకొని తాగుతాను అనమాట అండి. ఈ ఆమ్లా డ్రింక్ అయితే హెయిర్ గ్రోత్కి, స్కిన్ గ్లోయింగ్కి చాలా మంచిది. ఇక్కడైతే శ్రేష్ఠ నాకు కూడా కావాలని అడుగుతున్నాడు. నేనైతే టేస్ట్ చూడమని అంటున్నాను అనమాట. ఇంకా పల్లీలు ఇవన్నీ అయితే చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టేశాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దానికైతే పోపు వేసేసానండి. ఒక పక్కన వచ్చేసి ఇడ్లీ కూడా ఉడికిపోయాయి. ఇంకా పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ అవి తీసి చట్నీ వేసి ఇచ్చేసాను బ్లెస్సీకి. బ్లెస్సీ అయితే తింటుంది. పిల్లలు మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇక్కడ నేను కూడా ఇడ్లీ వేసుకుని తినేస్తున్నానండి. తర్వాత ఇంకా కర్రీ చేయాలి. మటన్ తీసుకొచ్చాను కదా, ఆ మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి కర్రీ అయితే చేస్తాను. కర్రీ చేసిన తర్వాత అప్పుడు రైస్ పెడతానండి. ఎందుకంటే ఎలాగో సండే కాబట్టి పిల్లలు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటారు కదా, కొంచెం వేడివేడిగా తినడానికి అని చెప్పేసి లేట్గా పెడతాను రైస్ అయితే. ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను పర్టికులర్గా అయితే చూపించలేదండి కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటని. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది మటన్ కర్రీ అయితే. నా మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.